బెల్లం నీ బిడ్డను చంపుతా నిన్ను చంపుతాను అన్నాడు వాడు ఫోన్లోనే. అయితే కాదు, ఇప్పుడు పాప నీకు ఫోన్ చేసింది కదా, జగదీష్ వచ్చిండు ఇడికి అని చెప్పేసి, జగదీష్ వచ్చిండు అమ్మ అని మీకు ఫోన్ చేసింది కదా. చేసినప్పుడు ఆయన కొడుతుండు అని సౌండ్ వచ్చిందంటే మమ్మీ నేను అన్నం కట్టుకొని వస్తున్నా అన్నది. అప్పటికి పిల్ల మాట వేరేలాగా వచ్చింది. అంటే ఇప్పుడు నాకు నోరెట్లా రావట్లేదు, అట్లా రావట్లేదు పిల్లది. సౌండ్ వస్తుంది. ఏందో సౌండ్ వస్తుంటే ఏందమ్మా సౌండ్ వస్తుందంటే నేను అన్నం కట్టుకుంటూ వస్తున్నా మమ్మీ అన్నది. 10 నిమిషాల్లోనే పిల్లని చంపేసి ఏం తెలియనట్టు వచ్చిండు. బండి కాడికి వచ్చిండు వాడు. మా బండి తెలుసు కాబట్టి బండి కాడికి వచ్చి మీ అమ్మాయి డోర్ కొడితే తీయట్లేదు, నువ్వు రా ఆంటీ అన్నాడు. బయట నుంచి మామూలు గిట్ట ఎట్టుంటే మొత్తం లోపల పెట్టకుండా గొల్లెము ఇంతంత పెట్టిండు. గొల్లెన్ని పెట్టి వాడు కొడితే మొత్తం పగిలిపెట్టాడు చేసిండు అనమాట. ఈ గొడవకు ముందు ఎప్పుడన్నా చూసిరమ్మ మీరు ఆ జగదీష్ అనే వ్యక్తిని? ఎప్పుడు? నేను ఒక్కసారే చూశానమ్మా, ఒక్కసారి చూసినా, మొన్న చూసిన. నేను చూడలేదు అయిపోయి, నేను ఎప్పుడు చూడలేదు నేను. ఫోటో ఉంది, ఫోటో ఉంది. అప్పుడు ఫస్ట్ ఎప్పుడు చూసిరు, ఎక్కడ చూసిరు మీరు? అతను ఏమన్నాడు అప్పుడు మీతో? మా బండి కాడికే వచ్చి కూరగాయలు తీసుకున్నాడు. మేము కూరగాయలు అమ్ముతాం కాబట్టి బండి కాడ ఒకసారి చూసిన తర్వాత నిన్న మళ్ళీ నా బండి కాడికి డైరెక్ట్గా పిల్లని చంపేసి నా బండి కాడికి వచ్చిండు వాడు. పిల్లని చంపేసి నా బండి కాడికి వచ్చి మీ అమ్మాయి డోర్ కొడితే తీయట్లేదు అని చెప్పేసి వచ్చిండు వాడు. నాకేమో ఇంకా కాళ్ళు చేతులు అలా ఒక్కదాన్నే ఉన్నాము. ఆయన మార్కెట్కి పోయిండు. ఎమ్మటే వాడేం చేయలేదు అసలు. వాడు ఫోన్ కూడా పట్టుకోలేదు, జేబులో నన్ను ఎక్కించుకోలేదు. నువ్వేమన్నా మళ్ళీ వాళ్ళ అక్కకు ఫోన్? వాళ్ళ అక్క నెంబర్ నా దగ్గర లేదు మేడం. నేను మాట్లాడింది వాడు నెంబర్ నుంచే మాట్లాడింది వాళ్ళ అక్క. జగదీష్ గాడు వాళ్ళ నెంబర్ నుంచే వాళ్ళ అక్క మాట్లాడింది. హాస్పిటల్లో మేము ఉన్నాము, మీ పిల్ల వల్ల నా తమ్ముడు పురుగుల మందు తాగిండు అని చెప్పేసి పోలీసులకి ఏం కాదు, వాడు దొరకబట్టుకోవాలి, వాడిని ఏం చేస్తారో వాడు నా బిడ్డ అయినట్టు వాడు కావాలి. మొత్తం వాళ్ళు ఇంతవరకు ఏం చెప్పలేదమ్మా. పోలీసు వాళ్ళు అయితే ఒక్కరు కూడా రాలేదు. పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు కనీసము. నిన్న అంతా నేను ఆ భర్త నేను ఎంత ఏడ్చామో మాకు తెలుసాడ. పొద్దున 9ంటికి పోయిన పిల్లగాళ్ళం రాత్రికి తీసుకొచ్చుకున్నాం. పిల్లల్ని రాత్రికి తీసుకొచ్చుకుంటే కూడా మరి నీ బిడ్డకి ఏమైందని మరి ఎవరిని కూడా దోవాలని కూడా చిరకడ పిఎస్ ఇస్తే కూడా ఒక్కరు కూడా రాలేదు అమ్మడికి. ఒక్కరికి కూడా ఇంతవరకు రాలేదు. చిన్న పిల్ల కదా పట్టించుకోరా, మరి ఇంత అన్యాయమా? చిన్న పిల్ల 18 సంవత్సరాల బిడ్డ, నా బిడ్డని కడుపును పెట్టుకున్నాడు వాడు లంజ కొడుకు. నేనేం చేద్దును? వాడు ఒక్కళ్ళన్నా వాళ్ళొక్కరు కూడా పోలీసు వాళ్ళు ఎవరు రాలేదు. ఏమి చేశారో అమ్మా నాకు తెలియట్లేదు అసలు. నా బిడ్డని చంపేసి వెళ్ళిపోయిండు వాడు. నా బిడ్డను మాత్రం ఇక్కడే వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు, అడుగుదాము. భయ్యా, మీకు జగదీష్ అనే వ్యక్తిని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసిరా? ఒక్కసారి కలిసిన మేడం. నాకేం తెలియదు మేడం. నాకు ఒకరోజు నైట్ చెప్పింది, అన్న నేను తప్పు చేసిన అన్న, నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన అన్న, నాకు వద్దన్న వాడు. సరే చెల్లి నా బంగారు తల్లి, ఇద్దరం కలిసి తిరిగినాం. ట్యాంక్ బండ్ మొత్తం తిరిగి పొద్దుగాల కూడా బాగుంది. పొద్దుగాల కూడా నేను లేచి నాకు గుడ్లు పాలు అన్నీ వండి పెట్టింది మంచిగా హ్యాపీగా ఉన్నాం. నేను జిమ్కి పోయింది చూసి మా చెల్లి చెప్పిందో మరి వానికి ఎట్లా తెలిసిందో. మా చెల్లి నార్మల్గా క్యాజువల్గా చెప్పినట్టుంది, మా అన్న డైలీ జిమ్కి పోతున్నాని. ఆ మాట తెలుసుకొని వాడు పొద్దుగాల 7 గంటలకు నేను పొద్దుగాల 7 గంటలకి నుంచి పోతే వాడు ఆ ప్లానింగ్ చేసుకొని నేను లేనిది చూసి నా చెల్లిని టార్గెట్ చేసి మరీ వచ్చి కొట్టి చంపి సీన్ క్రియేట్ చేసి ఇంట్లో నా చెల్లి ఊరేసుకుంటే నాలుక బయటకు వచ్చేది. నాలుక లేదు, ఈడ ఒక మరక లేదు, ఏమీ లేదు. నా చెల్లి కాళ్ళు కొట్టి చంపేసి ఉన్నాయి. ఈడ గొంతు మీద చేసి తొక్కిరాడు, గొంతు మీద కాలేసి తొక్కిండు. వాడు గొంతు పట్టిండు, నా చెల్లి గొంతు పట్టి చంపిండు. వాడు నా చెల్లి గొంతు పట్టి చంపి సీన్ క్రియేట్ చేసి నేను లేనిది చూసి వాడు తెలివిగా ఏం చేసిండంటే, మీ బిడ్డ చచ్చిపోయిందమ్మా, మీ బిడ్డ డోర్ తీయట్లేదమ్మా, సీన్ క్రియేట్ చేసి మొత్తం మీ బిడ్డ డోర్ తీయట్లేదమ్మా, మాకు తెలియదు. తెలిసినోడు ఇంట్లో దాకా పోతాడు. ఎందుకంటే లవర్ అయినటోడు ఇంట్లో దాకా పోయి నా పిల్లకి ఏమైందని చూస్తాడు. వాడు డోర్ అద్దం పలగొట్టి చూసి అక్కడికక్కడే పరారైండు. ఎందుకు పరారైండు? వాడు చంపి సీన్ క్రియేట్ చేసి పరారైపోయింది ఇక్కడి నుంచి. మీరు ఫస్ట్ కలిసిరు కదా జగదీష్ని, అప్పుడు ఏమన్నా మాట్లాడి నాకు ఏమని చెప్పిండంటే, నాకు ఏం చెప్పలే, నార్మల్గా నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నార్మల్గా మాట్లాడతాను నాతోటి. నాకు అంత తెలియదు, వీళ్ళు లవ్ చేసుకుంటున్నాను కూడా అంత విషయం అప్పుడు తెలియదు నాకు. అయితే కొన్ని రోజులకు తెలిసింది నాకు. నా చెల్లి చెప్పింది,
నేను ఇట్లా లవ్ చేసుకుంటున్నా అన్న, నా తప్పైందన్న అది అని అంటే, సరే తల్లి నేనున్నా, నేను చూసుకుంటా అమ్మ అని కూడా చెప్పిన. నాతో మంచి కలిసి తిరిగింది, నాతో కలిసి పెరిగింది. నాకు ఇప్పుడు లేకుండా నా చెల్లిని చంపేసి ఉరికిపోయిన వానికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తాడు. వాడు పొట్టోడు కొడితే చచ్చిపోతాడు. వాడు అసంటోడు భయం భక్తి లేకుండా నా ఇంటికి వచ్చి నా డోర్ వలగొట్టి నా చెల్లిని చంపేసి సీన్ క్రియేట్ చేసి నా చెల్లిని చంపేటట్టు నాకు నా చెల్లికి న్యాయం చేయకుండా చేయాలని ఇలా చంపేసి పరారీలో ఉన్నాడు. నాకు జగదీష్ వద్దు అన్నయ్య అని చెప్పేసి మీతో చెప్పింది కదా, అప్పుడేమన్నా తను బెదిరిస్తున్నాడని కానీ లేకపోతే చెడు అలవాట్లు ఉన్నాయి అతను కానీ ఏదన్నా చెప్పిందా తను? లేదు, నాకేం చెప్పలేదు. నాకు ఆయన కరెక్ట్ కాదు, ఆయన నా లైఫ్లో ఉంటే నేను హ్యాపీగా ఉండలేను, నాకు ఆయన వద్దు అని చెప్పింది అంతేగాని నాకు ఇంకా ఇంకేం చెప్పలేదు. ఆమె పాపం ఏం మనసులో దాచిపెట్టుకుందో, నాకెంత చెప్పాలో అంతే చెప్పింది నా చెల్లి. జై గోవింద. నేను మీ పసుపులేటి శివప్రసాద్, అనంతరాజ్ ఆశ్రయ 2, తిరుపతి. అందరికల్లా అందమైన సొంతిల్లు. మీ సొంతింటి కలను నెరవేర్చడానికి అనంతరాజ్ ఆశ్రయ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా మల్టీనేషనల్ కంపెనీస్ అయినటువంటి TCL, డిక్సాన్, ఫాక్స్ లింక్స్, వింగ్ టెక్ కంపెనీలకు మధ్యలో వరల్డ్ స్టాండర్డ్స్ స్కూల్స్ అయినటువంటి విఘ్నతం స్కూల్, గురుకుల్ స్కూల్ మరియు మెడికల్ కాలేజ్కు అతి చేరువలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాము. మేము కేవలము 20 లక్షలకే అందమైన సొంతిల్లే కాకుండా యాడెడ్ లైఫ్ స్టైల్ను అందిస్తున్నాము. 14,000 SFT కలిగిన ఈ క్లబ్ హౌస్